ఫిష్ ఫ్రై చేసుకునే విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేప ముక్కలు శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి. దీంట్లో ఉప్పు, పసుపు వేసుకుని ఇలా ముక్కలు పట్టించుకోవాలి. దీంట్లోనే నిమ్మరసం కూడా వేసుకుని ముక్కలకు పట్టించుకుంటే నీసు వాసన ఉండదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముక్కలకి ఇలా పట్టించుకొని పొడి మసాలా కూడా వేసుకుని దీంట్లో కలుపుకోవాలి. ఇలా దీంట్లో కారం, కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకుని ముక్కలకి పట్టించుకోవాలి. ఒక కోడిగుడ్డు దీంట్లో వేసుకుని కలుపుకోవాలి. ఇలా ప్లేట్లో బ్రెడ్, మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్న పౌడరు చేప ముక్కలకి ఇలా పట్టించుకోవాలి. మిగిలిన ముక్కలన్నిటికి కూడా ఇలా పట్టించుకుని ప్లేట్లో పెట్టుకుని నాన్ స్టిక్ ప్యాన్ మీద మనం నూనె వేసుకుని ముందు దీని మీద కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు వాసన వేగితే బాగుంటుంది. దీని మీద చేప ముక్కల్ని ఇలా వేసుకోవాలి. పైనుంచి ఇలా నూనె పోసుకుని 2 వైపులా ఎర్రగా వేయించుకోవాలి. గరిటెతో ముక్కలన్నీ తిప్పుకుంటూ ఉండాలి. మనం రెండో వైపు కూడా తిప్పుకున్నాక పైనుంచి మనం నూనె పోసుకోవాలి. మంచి నూనె పోసుకుని తిప్పుకోవాలి. చేప ముక్కలన్నీ ఎర్రగా వేగాలి. బ్రెడ్, కోడిగుడ్డు వేసాం కాబట్టి ఫ్రై అయినాక బాగుంటాయి ముక్కలు. ఇలా చేసి ఇంట్లో అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు ఫిష్ ఫ్రై ముక్కలు.